మహాశివరాత్రి అనే పర్వదినం రోజున మా నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయమని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజాసేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎప్పుడూ నిరూపించారు. అయితే గతంలో క్రియా వాలంటీర్ అనే పదాన్ని ఆయన అది పక్కన పెట్టి దానికి భిన్నంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్యమి అంటే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది వాడుకునే విధంగా ఒక ఉద్యమి అనే పదం, అలాగే సాధక్ అంటే సేవా తత్పరంతో ఉన్న పార్టీకి ఎంతో సేవ చేసే వాళ్ళకి సాధక్ అని, అలాగే ప్రదాత అని పార్టీకి ఎక్కువ శాతం ఇంటలెక్చువల్గా ప్లస్ అన్ని విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని కూడా ఒక ప్రదాతగా ఆయన ప్రకటించి ఆయన తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చి ఫస్ట్ ప్రదాతగా ఆయన రిజిస్టర్ అవ్వడం అనేది మన స్ఫూర్తిదాయకం. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ పిఠాపురంలో మొదలు పెట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు మాతో ఉన్న నాయకులు, పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు మేము చక్కగా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, పార్టీని భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేని విధంలో ఎలక్షన్ ప్రాసెస్ పెట్టి మీ లీడర్ని మీరే ఎన్నుకోండి, చూజ్ యువర్ లీడర్ అనే ఒక సిస్టంలో చాలా సక్సెస్ఫుల్గా, అలాగే చాలా నిదర్శనంగా ఆయన నిలిపించే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మేము అందరం కూడా పిఠాపురాన్నే ఫస్ట్ విధానంగా తీసుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే పెద్ద కోటీశ్వరులే రాజకీయ నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా నాయకుడు అవ్వగలడు అని నిరూపించిన మా నాయకులు వెంట మేము అందరం ఉండాలని, అలాగే జనసేన మెంబర్షిప్ డ్రైవ్ ఈ పార్టీ యొక్క సభ్యత్వం అనేది ఒక కార్డు కాదు, ఒక బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి తన యొక్క బాధ్యతని ముందుకు తీసుకెళ్ళే